అనగనగా ఒక గ్రామంలో 10 సంవత్సరముల వయసు గల అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. ఒకరోజు ఆ గ్రామంలో గురు పౌర్ణమి ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ బాలుడు తన తల్లిని గురు పౌర్ణమి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయమని అడిగాడు. అందుకు ఆ తల్లి బాలునితో ఇలా చెప్పింది: మన గ్రామం నుండి కొంత దూరంలో ఒక అడవి కలదు. ఆ అడవిలో ఒక వృద్ధ సాధువు ఉన్నాడు. అతనిని అడిగి తెలుసుకోమని చెబుతుంది. అప్పుడు తన స్నేహితుడు తారాతో కలిసి అడవికి వెళతాడు. ఆ వృద్ధ సాధువును కలుస్తాడు. కలిసి గురు పౌర్ణమి విశిష్టతను తెలియచేయమని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్తాడు: నీరు ఎలాగైతే నదిలో అన్ని ఆటంకాలను మించి ముందుకు సాగుతుందో అలా నీవు కూడా ముందుకు సాగాలి అని చెప్తాడు. చెట్లు ఎలాగైతే స్వార్థం లేకుండా నీడను మనిషికి ఇస్తాయో అలాగే నువ్వు కూడా స్వార్థం లేకుండా ఇతరులకు సహాయపడాలి అని చెబుతాడు. నిజమైన గురువు నీ హృదయంలో ఉన్నాడు అని చెప్పి అతని హృదయం నుండి ఒక వెలుగును చూపిస్తాడు. దీంతో సంతృప్తి చెందిన అర్జున్ ఆ అడవి నుండి ఇంటికి బయలుదేరి తన గ్రామానికి వెళ్ళి తన తల్లి పాదాలకి పూలతో నమస్కరించి ఇలా చెబుతాడు: అమ్మా, నేను నా గురువును కనుగొన్నాను అని.